మృదువైన ఇడ్లీలండి చూస్తున్నారు కదా. మా గుంటూరు ఇడ్లీ టేస్టే వేరు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటు కాంబినేషన్ చట్నీని కూడా చూపిస్తానండి. మినప్పప్పుని ఒక 4 గంటలు శుభ్రంగా కడుక్కొని ఒక 4 గంటల పాటు 5 గంటల పాటు బాగా నాననివ్వండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత అప్పుడే రవ్వను కూడా 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అండి. ఒకసారి మొత్తం కలిపి నీళ్ళన్నీ తేచేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మినపప్పును శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అది మృదువుగా మెత్తగా గ్రైండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న పిండి ఈ విధంగా ఉంటుంది. తర్వాత దీనిలో రవ్వను గాను మనము నీళ్లు మొత్తం తేర్చేసి రవ్వలో ఉన్న నీళ్ళన్నీ తేర్చేసి రవ్వని పిండుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వని నీళ్లు లేకుండా ఈ విధంగా పిండుకొని రెడీ చేసుకున్న మినప్పిండిలో వేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వనంతటిని కూడా నీట్గా నీళ్లు లేకుండా తీసుకోవాలండి. నీళ్ళు ఉంటే మాత్రం ఇది అవుతుంది. అందుకనేసి నీళ్లు లేకుండా పిండుకొని మినప్పిండిని ఈ రవ్వని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదా. పిండి గిన్నె అనేది మనకి ఖాళీ ఉండాలండి, లేకపోతే పొంగి పిండంతా కింద పడిపోతుంది. చూడండి తెల్లారికి ఏ విధంగా పొంగిందో. ఇలా మనము పిండిని రెడీ చేసుకొని ఏదైనా కొంచెం పిండి కానీ గట్టిగా అనిపిస్తే మనకి ఇడ్లీ వేయడానికి అనుకూలంగా ఒక 2 చెంచాలు 3 చెంచాల వరకు వాటర్ వేసుకోండి. చూస్తున్నా నెయ్యి రాసుకొని ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండిని అందులో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఒక అరషోడు నీళ్లు పోసి స్టీమ్ ప్లేట్ వేసుకొని ఇవి ఇడ్లీలన్నిటినీ కూడా అందులో పెట్టుకొని, ఒకవేళ మీ దగ్గర స్టీమ్ ప్లేట్ లేనట్లయితే మామూలు ఏదైనా ప్లేట్ కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనము రెడీ చేసుకోవచ్చు. తర్వాత వేరుశనగపప్పు 1 కప్పు తీసుకొని అందులో వేయించుకొని 1 చెంచా పచ్చెనగపప్పు కూడా వేసి రెంటిని బాగా వేగనివ్వాలి. తర్వాత వీటిల్లో పచ్చిమిర్చి 7-8 వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో చూస్తున్నారు కదా, కాస్త ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని రెండింటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పోపు వేసుకోవాలి. కాస్త పచ్చెనగపప్పు ఆవాలు వేసి ఆయిల్లో వేసి పోపు వేసుకుంటే కమ్మనైన చట్నీ మనకి రెడీ అవుతుంది.